హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఓట్స్తో ఊతప్పం. మరి ఈ ఊతప్పం ఎలా చేసుకోవాలో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీనికోసం 1 కప్పు ఓట్స్, 1 కప్పు రవ్వ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోనవసరం లేదు, కాస్త బరకగా ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఓట్స్ కన్నా తక్కువ రవ్వ తీసుకోవాలి, సుజీ రవ్వ. ఇప్పుడు దీంట్లోకి సరిపడా మజ్జిగ వేసి దీన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా, అలాగే సరిపడా సాల్ట్ వేసుకుని ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కాస్త లూజుగా కలుపుకోవాలి. ఇది ఉండలు కట్టకుండా మంచిగా అంతా కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇంకా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్గా కలుపుకోవాలి, దోసపిండి బ్యాటర్ లాగా. ఇప్పుడు దీన్ని 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని, పిండి దగ్గరికి అయిపోతే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కాస్త లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక గరిటె పిండి తీసుకుని దోశలాగా వేసుకోవాలి. దోశలాగా పలుచగా కాకుండా మందంగా వేసుకుని దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కాలిన తర్వాత పక్కకు తిప్పుకొని ఇంకో పక్క కూడా 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకుంటే మనకి ఊతప్పం రెడీ అయిపోతుంది. మిగతా పిండి కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఊతప్పం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా వేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మనము మామూలు పిండితో వేస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇంకా దీంట్లో కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటే కూడా బాగుంటుంది. మన టేస్ట్ని బట్టి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఊతప్పం అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఊతప్పం, ఓట్స్ ఊతప్పం అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని చక్కగా కొబ్బరి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ, లేదంటే టమాటా చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మరి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.